ప్రయాణికులు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వలస నీలయ్య తల్లిదండ్రులు కాంతమ్మ వీరేశం జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిఐ సుబ్బారెడ్డి ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రయాణికులు మంచినీరు తాగకపోవడంలో డీహైడ్రేషన్ వల్ల అనారోగ్యానికి గురవుతారని ప్రతి ఒక్కరూ బస్టాండ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రంతో తమ దాహార్దిని తీర్చుకోవాలని సిఐ కోరారు. ఈ వేసవి కాలంలో ఆటో స్టాండ్లు, బస్టాపుల్లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని లయన్స్ క్లబ్ వారికి సూచించారు సిఐ సుబ్బారెడ్డి. అలాగే మరికొన్ని సెంటర్లలో కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు లయన్ ప్రతినిధి వలస నీలయ్య. లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నీరు అనేది చాలా ఇంపార్టెంట్. ఎండాకాలము బాడీ డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. సో వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాడీ డిహైడ్రేషన్ వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు. ఈ కార్యక్రమం పెట్టడము చాలా మంచిది. అంతేకాకుండా బస్టాండ్ ఏరియాలోనే కాకుండా పబ్లిక్ ఎక్కువగా తిరిగే ప్లేసెస్లలో ప్లస్ బస్టాండ్ ఆటో స్టాండ్ల దగ్గర కూడా పెట్టాల్సిందిగా లయన్స్ క్లబ్ వారిని కోరుకుంటున్నాము. ఈ మంచి కార్యక్రమాన్ని సరే కొనసాగించవలసిందిగా కూడా లయన్స్ క్లబ్ వారిని బాధ్యపడుతున్నాను. మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థము వలస వీరేశం కాంతమ్మల జ్ఞాపకార్థము ఇంతకుముందు కూడా ఇక్కడ ఈ బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ చలివేంద్రాన్ని మా అమ్మా నాన్నల పేరట ఓపెన్ చేసి ప్రజలకు సౌకర్యార్థం ఈ 2 నెలలు ఏప్రిల్ మేలో అధికమైన ఎండ తీవ్రత బాగా ఉంటుంది కాబట్టి ఈ 2 నెలలు ప్రజల కొరకు వాటర్ సప్లై చేద్దామని మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరఫున తెలియజేస్తూ సిఐ గారు కోరినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీరాంపూర్ చౌరస్తాలో కూడా మేము త్వరలోనే వాటర్ చలివేంద్రము కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. పాడి పంటలతో సుఖ సంతోషాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఎడ్లబండ్ల జాతర నిర్వహించి గ్రామ దేవతలను వేడుకున్నారు మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం, సెంగిల్ విండో మాజీ చైర్మన్ కల్లేపల్లి జాని. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లి గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాలను గ్రామస్తులు ఇంకా పాటిస్తున్నారు. ఉగాది పర్వదినం మరుసటి రోజున గ్రామంలోని ప్రధాన దేవాలయాల చుట్టూ డప్పు చప్పుల మధ్య ఎడ్లబండ్లతో ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ పాడి పంటలను, గ్రామ ప్రజలను చల్లగా చూడాలని గ్రామ దేవతలను వేడుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో జాతర నిర్వహించారు.
ఆచారం ప్రకారం ఇక్కడ ఎడ్ల బండ్లు అది వ్యవసాయం ప్రధాన వ్యవసాయదారులు ఈ వ్యవసాయానికి సంబంధించిన ఊరు, రైతులకు సంబంధించిన ఊరు కాబట్టి ఇక్కడ రైతులు గత పూర్వీకుల నుండి మా తాతలు తండ్రుల నుంచి వెళ్ళి ఎడ్లను శుభ్రంగా వీటిని కడుక్కొని వాటిని అలంకరించుకొని బండ్లు శుభ్రంగా కడుక్కొని వాటిని కూడా అలంకరించుకొని ఏదైతే గ్రామ ప్రధాన దేవాలయాలు ఉన్నాయో హనుమాన్ టెంపుల్ కానీ లేకుంటే వేణుగోపాల స్వామి టెంపుల్, పోచమ్మ, కనకదుర్గమ్మ, దుర్గమ్మ ఇది ఆలయాల చుట్టూ ఒక మూడు ప్రదర్శనలు చేసి పూజలు తింపుకొని వచ్చి అయితే ఏదైతే మనం చేసుకున్న మా వృత్తి వ్యవసాయం ఆ వ్యవసాయంలో రాణించి మా యొక్క ఇప్పుడు వేసుకున్న పొలాలే కానీ మా పంటలు బాగా పండాలని చెప్పి ఈ గ్రామ రైతులు ఈ గ్రామ ప్రజలు ఇది గతం నుంచి నడుస్తున్న ఆచారం ప్రకారం ఇప్పుడు మేము గర్రపల్లిలో ఇక్కడ ఒక జాతర అదే పండుగ తెల్లారి ఉగాది తెల్లవారి ఈరోజు ఇక్కడ జాతర జరుగుతుంది. జాతరలో ఈ కులం ఆ కులం అనకుండా ఎవ్వరు ప్రతి ఒక్క చిన్న పెద్ద ముసలిం అందరూ ఈ జాతరలో పాల్గొంటారు. వారికి సంబంధించి వారి వారాలను మంచిగా గడపాలని మేము కూడా మా పంటలు ఇంతకుముందు ఏదైనా అనర్థాలు జరగకుండా రాళ్ళు కానీ తాడు ద్వారా దానికి అనుకూలంగా వాటి లేకుండా వాటిని నివారించి ఈ గ్రామ దేవతలు మాకు మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ బండ్ల జాతర ఎడ్ల బండ్ల జాతర రైతుల ద్వారా ఈ ఎడ్ల బండ్ల జాతర ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇప్పుడు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది.